ఒక విషయం జరిగిపోయింది. బట్ దీంతో వర్రీ కావాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్ బీజేపీ వేగంగా దూసుకొస్తుంది. తెలంగాణలో 42 అసెంబ్లీ సీట్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో గెలిచింది. సార్ ఇప్పుడు మీకు రామచంద్రరావు గారు గెలిచినప్పుడు కూడా హైదరాబాద్ ఎలక్షన్స్ కూడా చూసిండ్రు కదా. ఎవ్రీ ఎలక్షన్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఎలక్షన్. రామచంద్రరావు ఓడిపోయినా కొద్ది ఓట్లతోనే ఓడిపోయినారు కదా. అప్పుడు కూడా సురభి వాణిదేవి మీద గట్టి పోటీ. ఇప్పుడు అంజిరెడ్డి గారు ఎన్ని ఓట్లతో గెలిచిండు? ఫస్ట్ టైం కదా 5,000 ఓట్లు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో బీజేపీ రావడం ఫస్ట్ టైం ఇది. ఎందుకున్నారు వాళ్ళకి? ఎమ్మెల్యేలలో 7 ఆడనే ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. మొత్తం యంత్రాంగం మొత్తమే ఆడనే పనిచేసింది. జనరల్ గా బీజేపీ గ్రౌండ్ ఫోర్స్ లీడర్ల సంగతి పక్కన పెట్టండి కానీ అప్పచెప్పిన పని చేస్తారు. క్యాడర్ పోయి 25 ఓట్లు పోయి అడుగురా అంటే 25 పోయి అడుగుతారు. కాబట్టి ఆ ప్రయత్నం వాళ్ళకి లాభించింది. సేమ్ టైం మల్క కుమర ఎలక్షన్ ఆ పెట్టినటువంటి ఒక వ్యవహారం ఎఫర్ట్స్ అన్ని కూడా గ్రాడ్యుయేట్ కూడా వాళ్ళకి ఎయిడ్ అయినాయి, కాంప్లిమెంట్ అయినాయి. కాబట్టి నేను అంటున్నా కదా, ఎవరిదైనా విజయాన్ని తక్కువ చూపించే చిన్న మనస్తత్వం మాకు లేదు. ఒక విజయం రావాలంటే రకరకాల కాంబినేషన్స్ వర్కౌట్ కావాలి. ఈసారి కాంబినేషన్ వర్కౌట్ అయింది. నెక్స్ట్ టైం ఏ ప్లాంక్ మీద ఎలక్షన్ కొట్లాడుతాము? రేపు పొద్దున గ్రామానికి పోతే రైతు బంధు ఇయ్యలేదు, రైతు భరోసా మన కరెంటు సరిగ్గా వస్తలేదు, నీళ్లు సరిగ్గా వస్తలేవు, పంటలు ఎండిపోతున్నాయి, రైతు రుణమాఫీ కాలేదు, మంచినీళ్ళ కష్టం ఉన్నది, అధికారి పట్టించుకుంటుండలేడు, ఎమ్మెల్యే పట్టించుకుంటుండలేడు, వచ్చే పైసలు లేవు, పోయి సర్పంచులకు ఇచ్చిన నిధులు లేవు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ గతంలో మంచిగా చేసిన పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ప్రజలు అప్పుడు ఎవరిని చూస్తారనేది అర్థమైంది కదండి. రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అదేందనే మొత్తమే బయటపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి రహనా, ఒకటి ఈ ఎన్నికల్లో నేను చెప్పిన 2